ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ ఫెరోల్ కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు ఫెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి లేఖలు ఇవ్వటమే తప్పని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు ఇదే అవిలేష్ శ్రీకాంత్, వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు.